సంతోషంగా ఉంది. తిరుమలలో టూరిజంకి సంబంధించి అన్నమయ్య, బాలాజీ అలాగే నారాయణగిరి రెస్టారెంట్స్ని ఈరోజు ఓపెన్ చేయటం మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకి క్వాలిటీ ఫుడ్డు, క్వాంటిటీ ఫుడ్డు తక్కువ ధరకి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఎండి గారు, చైర్మన్ టీం అంతా కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్ది చాలా చక్కటి ఫెసిలిటీస్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం మీరు అందరూ గమనించాలి. టీటీడీ బోర్డు ఆమోదంతో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లతో ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత చక్కటి భోజనంతో తృప్తిగా వారి వారి ఊర్లకు వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, రేట్లు కానీ అన్నీ కూడా చూసి మీరు కూడా తిని మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అండ్ అట్మాస్ఫియర్ మీరే చూశారు కదా. సో ఆల్మోస్ట్ స్టార్ హోటల్ లాగే అన్ని రకాల హంగులతో కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అండ్ ఈరోజు 3 రెస్టారెంట్స్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఇక ఇబ్బందే లేదు, ఎవరు తిరుమలకు వచ్చినా దర్శనం అయిన వెంటనే లేదా దర్శనానికి ముందు సో అన్నమయ్య, నారాయణగిరి, బాలాజీ రెస్టారెంట్స్ అలాగే మా హరిత రెస్టారెంట్, సో వాటికి వచ్చి క్వాలిటీ ఫుడ్ చక్కగా భోంచేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఇంత మంచి హోటల్స్ని మాకు తక్కువ ధరకు లీజ్కి ఇచ్చినందుకు టీటీడీ బోర్డ్కి అలాగే చైర్మన్ గారికి, ఈఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య భవన్లో రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ, అంబియన్స్ కానీ చాలా బాగున్నది. సో వెరీ హైజీనిక్, వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. మా పిల్లలతో సహా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశాను. నా పేరు సుబ్బారావు, నేను హైదరాబాద్ బాచుపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ఇక్కడ నేను ఇడ్లీ, ఊతప్ప, గారె, ఇడ్లీ తిన్నాను, చాలా బాగుంది. కాఫీ కూడా టేస్టీగా ఉంది. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. నా పేరు సాయి సంతోష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అన్నమయ్య రెస్టారెంట్ పెట్టాను, బట్ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫర్ ది ఫస్ట్ టైం వీ కేమ్ టు అన్నమయ్య భవన్. ఈరోజు ఓపెన్ అయింది. సో వీ ట్రైడ్ పొంగల్, ఉప్మా, ఆల్ వెరైటీస్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ and the quality is very nice. How did you like it? Yes. You like it very nice? Yes. Yeah. Ambience also is very nice. So one must try here. Breakfast and coffee also is very nice. So it's a good atmosphere. Yeah, it's very nice. Tiffin is very good. All items. Yeah. Hi, నేను డాక్టర్ రాకేష్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు అన్నమయ్య భవన్ రెస్టారెంట్ రావడం జరిగింది. ఇక్కడ ఇడ్లీ, మసాలా దోశ లాంటి టిఫిన్స్ తీసుకున్నాము. వాటి క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఇక్కడ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. సో ట్రస్ట్ ద రెస్టారెంట్ అండ్ వీ నో వెల్. థ్యాంక్ యూ. క్వాంటిటీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, టేస్ట్ పరంగా కానీ అన్నీ చాలా బాగున్నాయి. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ఆల్సో. హాయ్, సో ఈరోజే స్టార్ట్ అయిన అన్నమయ్య భవన్లో తిన్నాము. చాలా అతి అద్భుతంగా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ విచ్ దే హ్యావ్ సర్వ్డ్ ఇస్ ఫెంటాస్టిక్. చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అందులోనూ నార్మల్గా నా వైఫ్ అంతా షీ విల్ నాట్ సే ఇట్ ఇస్ రైట్, టిక్ మార్క్ ఇవ్వదన్నమాట. బట్ ఈరోజు దిస్ ఫుడ్ వాట్ వీ హ్యాడ్ ఇస్ ఆసమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అన్నమయ్య భవన్. మేబీ వాట్ వుడ్ యూ లైక్ ఇన్ దిస్ ఫుడ్? పూరి అండ్ దోస. పూరి అండ్ దోస ఇస్ వెరీ నైస్. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము. ఇక అనేసి ఇడ్లీ మంచిగా ఉండే, సాఫ్ట్గా. పొంగల్ కూడా చాలా టేస్టీ ఉండే. రెండైతే నచ్చింది. అదే లంచ్ కూడా అవుతే వీలవుతే ఇట్టే వద్దాం అనేసి అనిపిస్తుంది. బాగుంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది.